హలో స్టూడెంట్స్, ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఫిజిక్స్లో మనం నేర్చుకునే డైమెన్షనల్ ఎనాలిసిస్ మెథడ్ అన్ని సిచ్యువేషన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఇస్తుందా? చాలామంది స్టూడెంట్స్ అనుకుంటారు, సర్, డైమెన్షనల్ ఎనాలిసిస్ వస్తే ఈక్వేషన్ కరెక్టా కాదా ఈజీగా చెప్పొచ్చు కదా. కానీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, డైమెన్షనల్ ఎనాలిసిస్ చాలా పవర్ఫుల్ టూల్ అయినా కొన్ని సిచ్యువేషన్స్లో కంప్లీట్లీ ఫెయిల్ అవుతుంది. ఇంకా మెజర్మెంట్స్లో టైనీ ఎర్రర్ కూడా ఫైనల్ ఆన్సర్ని మార్చేస్తుంది. మరి డైమెన్షనల్ ఎనాలిసిస్ లిమిటేషన్స్ ఏంటి? అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏంటి? పర్సెంటేజ్ ఎర్రర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. లెట్స్ బిగిన్. వెల్కమ్ టు లర్న్ విత్ ఏజే. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. డైమెన్షనల్ ఎనాలిసిస్ అంటే ఫిజికల్ ఈక్వేషన్ డైమెన్షనల్గా కరెక్ట్ ఉందా లేదా అని వెరిఫై చేయడానికి యూజ్ చేసే మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్, వెలాసిటీ డైమెన్షన్ ఏంటి? వెలాసిటీ ఈక్వల్స్ డిస్టెన్స్ బై టైమ్. డిస్టెన్స్ డైమెన్షన్ ఎల్, టైమ్ డైమెన్షన్ టీ. కాబట్టి వెలాసిటీ డైమెన్షన్ ఎల్ టీ పవర్ -1. రిపీట్ చేస్తాం, ఎల్ టీ పవర్ -1 కలిపి ఎల్ టీ పవర్ -1. ఫిజిక్స్లో డైమెన్షన్స్ మనకి ఈక్వేషన్స్ వెరిఫై చేయడానికి హెల్ప్ చేస్తాయి. కానీ ఇక్కడే ఫస్ట్ ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లిమిటేషన్: డైమెన్షనల్ ఎనాలిసిస్ కెనాట్ డిటర్మిన్ న్యూమరికల్ కాన్స్టెంట్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఏరియా ఆఫ్ సర్కిల్ ఈక్వల్స్ πr². రిపీట్ చేస్తాం, ఏరియా ఆఫ్ సర్కిల్ ఈక్వల్స్ π ఇంటూ r⁴. ఇక్కడ π వాల్యూ అప్రాక్సిమేట్లీ 3.14. డైమెన్షనల్ ఎనాలిసిస్ మనకి ఏరియా డైమెన్షన్ కరెక్ట్ అని చెప్తుంది. కానీ π వాల్యూ 3.14 అని చెప్పలేదు. అలాగే ఈక్వేషన్లో 2 ఉందా, 3 ఉందా, హాఫ్ ఉందా అని కూడా చెప్పలేదు. కాబట్టి న్యూమెరికల్ కాన్స్టెంట్స్ డిటర్మిన్ చేయడం పాసిబుల్ కాదు. సెకండ్ లిమిటేషన్: డైమెన్షనల్ ఎనాలిసిస్ కెనాట్ డిటర్మిన్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. ఎగ్జాంపుల్, s ఈక్వల్స్ ut ప్లస్ 1/2 at². రిపీట్ చేస్తాం, s ఈక్వల్స్ u ఇంటూ t ప్లస్ 1/2 ఇంటూ a ఇంటూ t⁴. ఇప్పుడొక నిమిషం ఆలోచించండి. ఇక్కడ ప్లస్ ఉందా, మైనస్ ఉందా? డైమెన్షనల్ ఎనాలిసిస్ చెప్పగలదా? ఆన్సర్ నో. డైమెన్షన్స్ వెరిఫై చేస్తుంది, కానీ మ్యాథమెటికల్ ఆపరేషన్ ప్లస్సా మైనసా అని ఐడెంటిఫై చేయలేదు. థర్డ్ లిమిటేషన్: డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ సేమ్ డైమెన్షన్స్ కలిగి ఉండవచ్చు. ఎగ్జాంపుల్, వర్క్, టార్క్. రెండు డైమెన్షన్స్ సేమ్ ఉంటాయి, ml⁴2 t⁻². రిపీట్ చేస్తాం, ml⁴2 t⁻². కానీ మీనింగ్ డిఫరెంట్. వర్క్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ని రిప్రజెంట్ చేస్తుంది, టార్క్ రొటేషనల్ ఎఫెక్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి డైమెన్షన్ సేమ్ ఉన్నా ఫిజికల్ మీనింగ్ డిఫరెంట్ అవ్వచ్చు. ఫోర్త్ లిమిటేషన్: డైమెన్షనల్ ఎనాలిసిస్ ఎగ్జాక్ట్ ఫార్ములా డిరైవ్ చేయలేదు. ఈక్వేషన్ షేప్ ఎస్టిమేట్ చేయొచ్చు, కానీ కంప్లీట్ ఈక్వేషన్ జనరేట్ చేయలేదు. అందుకే సైంటిస్ట్స్ ఎక్స్పెరిమెంట్స్ పర్ఫామ్ చేస్తారు, మ్యాథమెటిక్స్ యూజ్ చేస్తారు, థియరీ డెవలప్ చేస్తారు. అప్పుడే ఎగ్జాక్ట్ ఫార్ములా వస్తుంది. ఫిఫ్త్ లిమిటేషన్: డైమెన్షనల్ ఎనాలిసిస్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్, లాగరిథమిక్ ఫంక్షన్స్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ని డైరెక్ట్గా హ్యాండిల్ చేయలేదు. ఎగ్జాంపుల్స్: సైన్ థీటా, కాస్ థీటా, లాగ్ ఎక్స్, e⁻x. ఇవి డైమెన్షన్స్తో డైరెక్ట్గా అనలైజ్ చేయడం పాసిబుల్ కాదు. కాబట్టి డైమెన్షనల్ ఎనాలిసిస్కి కూడా కొన్ని బౌండరీస్ ఉంటాయి. ఇప్పుడు మెజర్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. రియల్ వరల్డ్లో పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మనం స్కేల్తో లెంత్ మెజర్ చేసినా, స్టాప్ వాచ్తో టైం మెజర్ చేసినా స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది. మెజర్డ్ వాల్యూ మరియు ట్రూ వాల్యూ మధ్య డిఫరెన్స్ని ఎర్రర్ అని అంటారు. ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్స్లో ఎర్రర్ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టైప్, అబ్సల్యూట్ ఎర్రర్. డెఫినిషన్ సింపుల్: మెజర్డ్ వాల్యూ మరియు ట్రూ వాల్యూ మధ్య డిఫరెన్స్ మ్యాగ్నిట్యూడ్ని అబ్సల్యూట్ ఎర్రర్ అంటారు. ఫార్ములా: అబ్సల్యూట్ ఎర్రర్ ఈక్వల్స్ మాడ్యులస్ ఆఫ్ మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. ఎగ్జాంపుల్, ట్రూ లెంత్ ఈక్వల్స్ 50 cm, మెజర్డ్ లెంత్ ఈక్వల్స్ 49.8 cm. కాబట్టి అబ్సల్యూట్ ఎర్రర్ ఈక్వల్స్ మాడ్యులస్ ఆఫ్ 49.8 - 50 ఈక్వల్స్ 0.2 cm. కాబట్టి ఆన్సర్ 0.2 cm. వెరీ సింపుల్. ఇప్పుడు పర్సెంటేజ్ ఎర్రర్.
పర్సంటేజ్ ఎర్రర్ మనకి ఎర్రర్ ఎంత సిగ్నిఫికెంట్ అని చెప్తుంది. ఫార్ములా పర్సంటేజ్ ఎర్రర్ ఈక్వల్స్ అబ్సల్యూట్ ఎర్రర్ డివైడెడ్ బై ట్రూ వాల్యూ హోల్ మల్టిప్లైడ్ బై 100. ఎగ్జాంపుల్, అబ్సల్యూట్ ఎర్రర్ ఈక్వల్స్ 0.2 సెంటీమీటర్స్, ట్రూ వాల్యూ ఈక్వల్స్ 50 సెంటీమీటర్స్. సబ్స్టిట్యూట్ చేద్దాం. పర్సంటేజ్ ఎర్రర్ ఈక్వల్స్ 0.2 డివైడెడ్ బై 50 హోల్ మల్టిప్లైడ్ బై 100. ఫస్ట్ డివిజన్ 0.2 డివైడెడ్ బై 50 ఈక్వల్స్ 0.004. తర్వాత మల్టిప్లై బై 100. ఆన్సర్ ఈక్వల్స్ 0.4%. కాబట్టి పర్సంటేజ్ ఎర్రర్ ఈక్వల్స్ 0.4%. క్వశ్చన్, ఎర్రర్స్ని రెడ్యూస్ చేయాలంటే ఏం చేయాలి? సింపుల్ మెథడ్స్. నంబర్ 1, యూజ్ అక్యురేట్ ఇన్స్ట్రుమెంట్స్. నంబర్ 2, రిపీటెడ్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. నంబర్ 3, యావరేజ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. నంబర్ 4, పారాలాక్స్ ఎర్రర్ అవాయిడ్ చేయాలి. నంబర్ 5, ప్రాపర్ మెజరింగ్ టెక్నిక్ ఫాలో అవ్వాలి. ఇవి ఫాలో చేస్తే ఎక్స్పెరిమెంట్ యాక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది. లెట్స్ క్విక్లీ రివైజ్. డైమెన్షనల్ అనాలిసిస్ లిమిటేషన్స్: కెనాట్ డిటర్మిన్ న్యూమరికల్ కాన్స్టెంట్స్, కెనాట్ డిటర్మిన్ ప్లస్ ఆర్ మైనస్ సైన్స్, కెనాట్ డిస్టింగ్విష్ క్వాంటిటీస్ విత్ సేమ్ డైమెన్షన్స్, కెనాట్ డిరైవ్ కంప్లీట్ ఈక్వేషన్స్, కెనాట్ అనలైజ్ లాగరిథమిక్ అండ్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ డైరెక్ట్లీ. ఎర్రర్ టైప్స్: absolute error equals difference between measured and true value. Percentage error equals absolute error divided by true value multiplied by 100. ఇవి ఫిజిక్స్ మెజర్మెంట్స్ లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. మీరు ఈ వీడియో నుండి కొత్త కాన్సెప్ట్ నేర్చుకున్నారు అని అనిపిస్తే కమెంట్ సెక్షన్లో లెర్న్ సంథింగ్ న్యూ అని టైప్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ఈజీగా నేర్చుకోవాలి అంటే లెర్న్ విత్ ఏజే అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ ఫిజిక్స్ కాన్సెప్ట్తో కలుద్దాం. Thank you.